జనవరి 3, 2020 అమెరికా ఒక డ్రోన్ దాడితో ఇరాన్ వెన్నెముక విరిచేశామని సంబరపడింది. అప్పటి ఆర్మీ చీఫ్ ఖాసిం సులేమానీ అనే ఒక శకం ముగిసిందని లోకం అనుకుంది. కానీ అదే రోజు రాత్రి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఒక వ్యక్తిని పిలిపించారు. కేవలం 1 గంటలోనే సులేమానీ వారసుడిగా ఒక పేరు అనౌన్స్ అయింది. అతనే ఇస్మాయిల్ ఖానీ. అప్పటి వరకు ఆయన పేరు ప్రపంచానికి పెద్దగా తెలియదు. కానీ ఈ రోజే మీకు అర్థమవుతుంది, సులేమానీ ఒక యుద్ధమైతే ఖానీ ఒక వినాశనమని. ఖానీ ఏదో ఆషామాషిగా వచ్చినవాడు కాదు. 1980లో ఇరాన్ ఇరాక్ యుద్ధంలో ఆరితేరిన మొనగాడు. అప్పట్లోనే ఆయన ఒక మాట అనేవారట, యుద్ధం మైదానంలో కాదు, శత్రువు మెదడులో జరగాలి. 1997 నుంచే సులేమానీకి కుడి భుజంగా ఉంటూ ఖుద్స్ ఫోర్స్ నీడలా పనిచేశారు. సులేమానీ అరబ్ దేశాల వ్యవహారాలు చూస్తే, ఖానీ మాత్రం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మధ్య ఆసియా దేశాల్లో ఇరాన్ నెట్వర్క్ను నిశ్శబ్దంగా నిర్మించారు. అంటే ఒకరు వెలుగులో ఉంటే మరొకరు చీకటిని శాసించారు. సులేమానీకి ఖానీకి తేడా ఏంటో తెలుసా? సులేమానీ ఒక సెలబ్రిటీ కమాండర్. సైనికులతో కలిసి సెల్ఫీలు దిగేవాడు, టీవీల్లో కనిపించేవాడు. కానీ ఖానీ ఒక ఘోస్ట్. ఆయన ఎక్కడికి వెళ్తాడో, ఎవరిని కలుస్తాడో ఎవడికి చిన్న క్లూ కూడా ఉండదు. ఆయనకు అరబిక్ భాష రాదు. కానీ ఆయన సైగ చేస్తే చాలు, లెబనాన్ నుంచి యెమెన్ దాకా వేల మంది తుపాకులు పట్టుకొని లేస్తారు. ఖానీ స్టైల్ ఒక్కటే, తక్కువ మాటలు, ఎక్కువ దెబ్బలు. ఆయన కమాండ్ తీసుకున్న తరువాతే ఇరాన్ తన ప్రాక్సీ గ్రూపులను మరింత టెక్నాలజీతో అప్డేట్ చేసింది. ఖానీకి ఇంటర్నేషనల్ మీడియాలో ఒక వింత పేరుంది, ద మ్యాన్ విత్ 9 లైవ్స్. అప్పటి వరకు ఆయనపై కనీసం 9 సార్లు భారీ హత్యాయత్నాలు జరిగాయని సమాచారం. ప్రతిసారి శత్రువు ఖానీ కథ ముగిసింది అని ఫిక్స్ అయ్యే లోపు ఆయన ఎక్కడ ఒక చోట నిశ్శబ్దంగా ప్రత్యక్షమవుతాడు. ఇజ్రాయెల్, అమెరికా ఎన్ని డెడ్లైన్లు పెట్టినా చావు కూడా ఆయన అడ్రస్ కనుక్కోలేకపోతోంది. ఖానీని చంపడం అంటే నీడను పట్టుకోవడమే. ఖానీకి ఉన్న ఒక వింత అలవాటు ఏంటంటే, ఆయన స్మార్ట్ ఫోన్లు లేదా ఇంటర్నెట్ వాడటం చాలా తక్కువ. సిగ్నల్ ఉంటే శత్రువు పసిగడతారని ఆయన ఇప్పటికీ పాత పద్ధతిలో మానవ రాయబారుల ద్వారానే తన ఆర్డర్లు పాస్ చేస్తారు. అందుకే ఇజ్రాయెల్ కింగ్ పిన్ ఇంటెలిజెన్స్ మొసాద్ కూడా ఆయన కదలికలను ట్రాక్ చేయలేక తలలు పట్టుకుంటోంది. సులేమానీ ఉన్నప్పుడు పశ్చిమ దేశాల మీద ఫోకస్ చేస్తే, ఖానీ పట్టు అంతా తూర్పు దేశాల మీద ఉంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మధ్య ఆసియా దేశాల్లో ఇరాన్ కోసం బలమైన సైన్యాన్ని తయారు చేసింది ఈయనే. డ్రగ్ మాఫియాని అణచడంలో గానీ, తాలిబన్ల మధ్య గొడవలు సెటిల్ చేయడంలో గానీ ఖానీకి ఒక ప్రత్యేకమైన స్ట్రాటజిక్ మైండ్ ఉంది. 2024-25 యుద్ధ పరిస్థితుల్లో ఖానీ మీద ఒక భయంకరమైన పుకారు వచ్చింది, ఆయన మొసాద్ ఏజెంట్ అని. అందుకే ఇరాన్ పెద్దలను చంపిన దాడుల నుంచి ఆయన తప్పించుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇరాన్ ఆయన విచారించిందని కూడా అన్నారు. కానీ కొద్ది రోజుల క్రితమే ఖానీ మళ్లీ అధికారికంగా బయటకొచ్చి తానెప్పుడు సుప్రీం లీడర్ ఖమేనీకి వీర విధేయున్నే అని నిరూపించుకున్నారు. శత్రువు వేసే ప్రతి నిందను ఆయన తనకు అనుకూలంగా మార్చుకుంటారు. తప్పుడు వార్తలు పుట్టించి శత్రువుని అయోమయంలో నెట్టడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. కానీ కమాండ్లో జరిగిన దాడులన్నీ చాలా ప్లాన్డ్గా, ప్రెసిషన్తో ఉంటాయి. కానీ యుద్ధం ప్రకటించడు, యుద్ధాన్ని డైరెక్ట్గా మొదలు పెడతాడు. ఆయన సైలెంట్గా ఉన్నాడంటే అర్థం శత్రువు సమాధికి గొయ్యి తవ్వుతున్నాడని. ఇటీవల ఇజ్రాయెల్ దాడుల సమయంలో ఖానీ కనిపించకుండా పోయారు. ఖానీ చనిపోయాడు, ఇరాన్ ఆయన్ని జైల్లో పెట్టింది అని వెస్ట్రన్ మీడియా కోడై కూసింది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కూడా అయోమయంలో పడింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఒక నిశ్శబ్ద ఉదయం ఖానీ మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. ఎక్కడా హడావిడి లేదు, ఒక్క ప్రెస్ మీట్ కూడా లేదు. ఆయన రాకతో శత్రువుల గుండెల్లో మళ్ళీ రైళ్లు పరిగెత్తడం మొదలయ్యాయి. దట్ ఈజ్ ఖానీ. ఆయన మౌనమే ఇజ్రాయెల్కు పెద్ద తలనొప్పి. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో ఖానీ పాత్ర అత్యంత కీలకం. మజ్తబా ఖమేనీ రాజకీయంగా పావులు కదుపుతుంటే, గ్రౌండ్ లెవెల్లో యుద్ధ తంత్రాన్ని నడిపిస్తోంది ఈ సైలెంట్ సలార్ మాత్రమే. అమెరికా ఆంక్షలు పెట్టినా, ఇజ్రాయెల్ టార్గెట్ చేసినా ఖానీ నిర్మించిన నెట్వర్క్ చెక్కు చెదరలేదు. ఆయన చూపు ఇప్పుడు ఎక్కడుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇదే ఇరాన్ అసలు ప్లాన్. గుర్తుపెట్టుకోండి, చరిత్రలో వీరులు కనిపిస్తారు, కానీ విజేతలు ఎప్పుడు తెర వెనకే ఉంటారు. ఇస్మాయిల్ ఖానీ ఆ కోవకు చెందినవాడే. నేను కనిపిస్తే వార్త, నేను మాయమైతే అది శత్రువుకు చావు వార్త.
ఇది ఈ సైలెంట్ సలార్ రేంజ్. ఇరాన్ ఫ్యూచర్ను డిసైడ్ చేయబోతున్న ఈ షాడో కమాండర్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.